ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అయ్యప్ప అవతార విశేషం ఏమిటి? మనకి దీపావళి దాటిందంటే అయ్యప్ప స్వాములు కనిపిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా, ఎక్కడెక్కడో, ఇంకా విదేశాల్లో కూడా ఈ రోజుల్లో మనకి అయ్యప్ప స్వాములు కనిపిస్తూ ఉన్నారు. ఇంతమంది ఈ దీక్ష చేయటానికి కారణం ఏమిటి అంటే, తప్పనిసరిగా వాళ్ళందరూ భక్తితో చేయటం వలన వాళ్ళు పొందినటువంటి మహిమలు, ఫలితాలే దీనికి కారణమని మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి భక్తులు పెరుగుతూ ఉన్నారు. నిజానికి అయ్యప్ప స్వామి ఎలా అవతరించాడు, చాలామందికి కొన్ని అపోహలు. ఇతని కథ ఎక్కడ పురాణాల్లో లేదు, మనమంతా కల్పించినటువంటి కథలు చెప్పుకుని, కల్పించినటువంటి పురాణాలు చెప్పుకుని మనం వాపోతున్నాము, మనం భ్రమపడుతున్నాము అని అనుకునేటువంటి వాళ్ళు కూడా మనకి సమాజంలో ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. కానీ పురాణాల్లో మనకి ఆధారంగా కొన్ని కథలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే, పూర్వకాలం మహిషాసురుడు ఉండేవాడు. ఆ మహిషాసురుడికి ఒక సోదరి ఉండేదిట. ఆవిడ పేరు మహిషి, ఒక బ్రహ్మరాక్షసి లాంటిది. అందరినీ వెప్పు తింటూ ఉండేది. ఈ రాక్షసులంతా ఏం చేస్తారంటే, వరాలు పొంది శక్తిని పెంచుకోవడం కోసం బ్రహ్మ గురించి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ మహిషి కూడా బ్రహ్మ గురించి తపస్సు చేసిందిట, ఘోర తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట. నాకు మరణం లేకుండా కావాలి అని ఆవిడ కోరిందిట. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణించి తీరాలి, అది ప్రకృతి విరుద్ధం కాబట్టి మరేదైనా కోరుకో అన్నట్ట. ఆలోచించి, శివకేశవులిద్దరికీ పుట్టినటువంటి పుత్రుడి వలన నాకు మరణం కావాలి అందిట. ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళిద్దరూ పురుషులు కాబట్టి వాళ్ళకి సంతానం ఏర్పడేటువంటి అవకాశం లేదు కాబట్టి తనకి మరణమే లేదు, చాలా తెలివిగా కోరుకున్నాను అనుకుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్ళిపోయాడు. ఇంకేముంది, తనను ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు అని విజృంభించింది. ముల్లోకాల మీద పడి మునులను, తర్వాత ప్రజలను, సాత్వికులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. నానా కష్టాలు పెట్టడం మొదలుపెట్టింది. కొంతమందిని చంపి తినేస్తూ ఉండేది. ఈ బాధలన్నీ భరించలేక దేవతలంతా కూడా విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నట్ట. హే జనార్దన, స్థితికారకుడివి, ప్రపంచంలో, భూమండలంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని కాపాడేటువంటి వాడివి నువ్వు. అందుకని ఈ మహిషి బాధల నుంచి కూడా అందరికీ రక్షణ కల్పించు. ఒకప్పుడు దేవతలను కాపాడడం కోసం మోహిని అవతారం ఎత్తావు. భస్మాసురుడి నుంచి శివుణ్ణి కాపాడడం కోసం మోహిని అవతారాన్ని ఎత్తావు. మరి ఇప్పుడు కూడా అలాంటి అవతారాన్ని వేసుకుంటే తప్ప ఈ బ్రహ్మరాక్షసి లాంటి మహిషి బాధల నుంచి విముక్తి కలగదు అని చెప్పేసి దేవతలంతా కూడా విష్ణుమూర్తిని వేడుకున్నారట. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో, అంటే ఒక రకమైనటువంటి మోహం కలిగించేటువంటి రూపంలో శివుడి దగ్గరికి వెళ్ళాట. శివుడు మోహపట్టాడు. వాళ్ళ ఇద్దరికీ మధ్యలో ఉన్నటువంటి సంబంధం వలన, అంటే ఇక్కడ మనం శారీరక సంబంధం అని దేవతల్ని మనం నీచంగా మాట్లాడుకోవడం అవివేకం అవుతుంది. వాళ్ళకి సంకల్ప సిద్ధి వలన మాత్రమే సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. శివకేశవులిద్దరి సంకల్ప సిద్ధి వలన అక్కడ మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, ఆ తర్వాత శివుడి సంకల్ప సిద్ధి వలన ఒక కుమారుడు జన్మించట. ఆ కుమారుడిని వాళ్ళు అక్కడ ఆశీర్వదించి అడవిలో వదిలి వెళ్ళిపోయారట. పూర్వం ఆ ప్రదేశాన్ని పందల దేశం అంటూ ఉండేవాళ్ళట. ఆ దేశపు రాజు అక్కడికి వేట కోసం వచ్చి ఈ బాలుడిని చూసట. నాకు సంతానం లేదు, భగవంతుడే నాకు సంతానాన్ని ప్రసాదించాడని ప్రేమగా తీసుకెళ్ళి ఆ పుత్రుణ్ణి ఆయన పెంచుకున్నట్ట. ఆ పుత్రుడిని ఆయన పెంచుకోవడం, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అతను మహిషిని వధించటం జరిగింది అని చెప్తారు. ఈ విధమైనటువంటి ఆధారాలు మనకి కథలు కూడా పురాణాల్లో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈయన ధర్మశాస్త్రగా కూడా పేరు పొందాడు. ధర్మాన్ని రక్షించేవాడు అయ్యప్ప స్వామి అని చెప్తారు. ఆ తర్వాత ఆయనలో ఉండేటువంటి శక్తి ఎలాంటిది, ఎంత గొప్పది. శివకేశవుల ఇద్దరి శక్తి కూడా ఆయనలో ఉంది. ఆ శివకేశవుల శక్తిని సంతరించుకొని ఆయన అవతారం తాల్చి ఇప్పుడు ప్రజలందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి కూడా రక్షిస్తూ ఉన్నాడు. అత్యంత అద్భుతంగా ఉంటాయి అయ్యప్ప స్వామి మహిమలు మనం చెప్పుకున్నప్పుడు. ఏ వ్యక్తి అయినా సరే పురాణాధారంగా ఉన్నటువంటి ఈ స్వామిని కొలవటం వల్ల, భక్తి ప్రపత్తులతో దీక్షలు చేయటం వల్ల తప్పకుండా వాళ్లకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతున్నాయి అని చెప్పేసి తీరిపోయినటువంటి ఎంతో మంది భక్తులు మనకి చెప్తూ ఉన్నారు. అందుకని ఎవరు కూడా ఆ రూపాన్ని తెరిచినా, ఆ రూపం కోసం అని చెప్పేసి, ఆయన అనుగ్రహం కోసం దీక్షలు చేసినా తప్పనిసరిగా వాళ్లకు ఉన్నటువంటి కష్టాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి తెలుసుకోవాలి.